దేవకమ్మ మిమ్మల్ని పెద్దవాడు పిలుస్తున్నారు. గతంలో మా కూతురు కొడుకైన సుకుమార్ విషయంలో మేం చేసిన పొరపాటు కొడుకు విషయంలో జరగకూడదని అనుకున్నారనుకుంటా. రాత్రి ఇల్లు సర్దుతుంటే మా వారి గదిలో ఇవి కనిపించాయి. తన కొడుకు ఒక కూతురుందని వీళ్ళ తాతగారికి తెలిసేమో. అందుకే దేవకిని తన మనోరాలుగా, తన సర్వాస్తులకు వారసురాలుగా చెప్తూ ఆమె పేరునే ఈ ఆస్తి అంతా రాసి పెట్టారు. ఈ నిజం ఊరందరికీ తెలియాలని మీ అందరినీ పిలిపించాను. మీ అందరి సమక్షంలో దేవకిని మా మనవరాలుగా అంగీకరిస్తూ మనస్ఫూర్తిగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. దేవకి, తీసుకోమ్మా. తెలియక చేసిన తప్పుని మళ్ళీ గుర్తు చేస్తున్నావా? అమ్మమ్మా వెళ్దాం. ఆగు, నీతో మాట్లాడాలి. నా తండ్రి దేవలరాజు రాఘవరావు అని నిరూపించుకోమన్నా గుర్తుందా? ఇదిగో సాక్ష్యం. వీటి కోసం ఎన్ని నాటకాలు ఆడావో అందరికీ తెలుసు, కానీ ఎవరికి చేరాల్సినవి వాళ్ళకే చేరాయి. ఇక బిజినెస్ క్లియర్ మై ప్రాపర్టీ, వెళ్ళిపో. ఏంటమ్మా ఇదంతా? ఆయన ఈ ఆస్తి అంతా ఆ పిల్ల పేరు రాసేశారు. అచ్యుతరామయ్యకి రాఘవ్ భార్య గురించే తెలీదు, ఇక ఆడ కూతురు దేవ గురించి ఎలా తెలుస్తుందమ్మా? ఏం జరిగిందో చెప్పమ్మా. నమస్కారం అమ్మా. మీ ఆస్తులకు వారసురాలు మీ మనవరాలు దేవకి అని మీ భర్త అచ్యుతరామయ్య గారు రాయించిన వీలునామా. ఏంటి, దేవకి మా మనవరాలని ఆయనకు తెలుసా? అసలు నిజంగానే తను మా మనవరాలా? నిజంగా నీ మనవరాలేమమ్మా. నిన్నెక్కడైనా వదిలేసైనా నీ ఆస్థితికి వెళ్దాను వచ్చినోని నేను. తనకిక్కడ విలువ లేకపోయినా నీతోనే బతుకుతాను వచ్చిన పిచ్చిది దేవకి. నువ్వు నన్ను తాకితే అసహించుకునేవాడిని నేను. నిన్ను ముట్టుకుంటే చాలని సంబరపడే నీ ఫ్యాన్ దేవకి. తన తండ్రెవరో నిరూపించుకోమని తప్పు చేశానమ్మా. అది సరిదిద్దుకోవాలని తాతయ్య రాయించినట్టు నేనే వాటిని తయారు చేయించాను. తాతయ్య సంతకం ఫోర్జరీ ఇలా కూడా పనికొస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ నిజమేదో నేనే చెప్పేదాన్నిగా. దేవకి నీ మనవరాలంటే నువ్వు పిచ్చిదానివి, నీవి పిచ్చి మాటలని నవ్వుతారు. అదే తాతయ్య రాశాడంటే ఊరు నమ్ముతుంది. ఆ గుర్తింపే కదా దేవకి కోరుకుంది. ఆస్తి అంతా తనకిచ్చేస్తే మరి నీకో కిట్టమ్మా. నువ్వు ఉన్నావు కదమ్మా, నేను తీసుకెళ్తానుగా. మా నాయనే, మా నాయనే. సార్, మీరు చేసిన హెల్ప్కి వద్దయ్యా సుకుమార్. ఏమిటి మొదటిసారిగా నీ పేరుతోనే పిలిచానని ఆశ్చర్యపోతున్నావా? ఇంతకాలం నువ్వులా కనిపించలేదయ్యా, కానీ ఈరోజు మావయ్య ఇవి తన బ్యాగ్లో పెట్టేయండి. ఏమైందిరా? ఎందుకు కొడుతున్నావో వాడిని అడుగు. వాడికి నా కూతురు నిబద్ధన చెప్పిన మనుషులంతా నా ఇంటికి రాకుండా చేశాడు. ఇలాంటి వాడిక నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడిగావు. వాడు అలాంటి వాడు కాదయ్యా. ఏం జరిగిందో చెప్పండ్రా, చెప్పండ్రా. ఏమైంది? ఏం చేశాడయ్యా? ఏం చేశాడా చెప్పరా? వర్ధనమ్మ, మీకు ప్రాణాలు పొయ్యడం మాత్రమే తెలుసు, మీ మనవడికి ప్రాణాలు తీయడం కూడా తెలుసు. నువ్వు పెట్టిన చిచ్చుకి కురుడు పోసుకోవాల్సిన ఆమె భర్త అనుమానం తట్టుకోలేక బిడ్డ తీయించేసుకుందిరా. చెప్పలేదురా, గుడ్లు బాధలు బాతుంటే చెప్పండి. ఏం జరిగిందిరా? నిజమేంటో చెప్పరా. అది కాదు మావయ్య. ఇంకేం చెప్తాడు? వర్ధనమ్మ, నీతో బంధుత్వాన్ని కూడా వదులుకుంటాను కానీ నా కుటుంబాన్ని చీల్చిన వీడిని నా అల్లుడుగా భరించలేదు. తప్పు చేసావో? చేసాడమ్మా, డివైడ్ అండ్ రూల్. వీళ్ళండి ఈ ఊరి పెద్ద మనుషులు. తాతకు తగ్గ మానవాడు. ఇంకేముందిరా, ఆడు వాళ్ళ అమ్మమ్మ హ్యాండ్ టు హ్యాండ్ ఆడుకుంటారే మన బాధ పదనే. అది ఎప్పట్లో నన్ను తప్పుగా తీసుకో. నీ ముఖం చూపించకు. ఈడు మనిషి అవడంతే. అమ్మమ్మా అని చెప్పేది నా కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు. ఇలాంటి వాడిక నా కూతురు నుంచి పెళ్లి చేయమని అడిగావు. వర్ధనమ్మ, నీతో బంధుత్వాన్ని కూడా వదులుకుంటాను కానీ నా కుటుంబాన్ని చీల్చిన వీడిని నా అల్లుడుగా భరించలేదు. విన్నారా? వీళ్ళండి ఈ ఊరి పెద్ద మనుషులు. తాతకు తగ్గ మానవాడు. సుకుమార్, నేను నీతో మాట్లాడాలి. శాంకర్ ఏదో మాట్లాడాలను. శాంకరి నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాను, ఏంటో చెప్పు. కొద్దిసేపటి నా నిశ్శబ్దాన్ని భరించలేని వాడివి
నేను చెప్పే నిజాలను ఎలా తట్టుకుంటావో అని ఆలోచిస్తున్నాను సుకుమార్. చూడు సుకుమార్, ప్రపంచంలో వేడి చల్లదనమని రెండుండవు. వేడి లేకపోవడమే చల్లదనం. అలాగే బ్రతుకు చావు కూడా రెండు కావు. బ్రతకలేకపోవడమే చావు. నా వాళ్ళందరూ లేని జీవం లేని బ్రతుకు బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. అందుకే మనిద్దరం మంచి స్నేహితులుగా విడిపోతాం. ఇక వెళ్తాను. తప్పు చేశాను అమ్మమ్మ. ఇంకెప్పుడు అలా చేయను. పద మన బయలుదేరతాం. అమ్మమ్మ, 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 మావయ్య, 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 మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. ఇద్దరి మధ్యన ఒత్తికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధ తానో ఏ వేదనో ఎదలే మసి చేసే ఆగుణం. నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా. మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కనులను దాటి చూపులకే కానరాదంట ప్రేమ. కిట్టమ్మా, ఇది చూసావా ఏం రాశారో? ఏ కారణంగా భగవంతుడు ఒక విలువైన వ్యక్తిని నీ జీవితం నుంచి తొలగిస్తాడో అదే విలువైన కారణంతో అంతే విలువైన వ్యక్తిని నీ జీవితానికి చేరుస్తాడు. అర్థం కాలేదా? కదిలే కాల ప్రవాహంలో కలిసే కట్టెలం మనం కిట్టమ్మా. కలిసి ప్రయాణించే ఈ కొద్ది దూరాన్నే జీవితం అనుకుంటాం. అబ్బా, ఆ దుమ్ముగాడి ఇంగ్లీషు నీ తెలుగు నాకు అసలు అర్థం కావు తెలుసా? అర్థం అవటానికి ఇది తెలుగు కాదయ్యా, జీవితం. వెళ్ళొస్తాను. షార్ మీ డేట్ ఆఫ్ బర్త్ కన్సర్న్ అయిపోయింది షార్. తెలుసు సార్, అందరూ బాధపడుతున్నారని సరదాగా అలా అన్నాను సార్. మీ బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది సార్. కానీ మీరు వెళ్ళొద్దు సార్, వెళ్ళొద్దు. అలా అనకు దుమ్ము. నన్ను ప్రేమించిన అమ్మమ్మ పైకి వెళ్ళిపోయింది. నేను ప్రేమించిన అమ్మాయి నా ప్రేమ కంటే తన కుటుంబ ప్రేమే గొప్పదని ఆగిపోయింది. ఇప్పుడు ప్రేమ తానే గొప్ప నిరూపించుకుంది. ఇన్నాళ్ళు నేను ప్రేమ పేరుతో నాటకం ఆడాను అనుకున్నాను. కానీ ప్రేమే నా జీవితంతో ఇంతలా నాటకం ఆడుతుందని ఈరోజు తెలుసుకున్నాను. ఓ మనిషి ఏం తీసుకున్నాడనే దానికంటే ఏమిచ్చాడనే దానితోనే మనిషి విలువ పెరుగుతుందని తెలుసుకున్నాను. చెడిపోయిన స్నేహాలు కలుపుకోవడానికి, అయిన గాయాలు మానుకోవడానికి నేను అన్న మాట వదిలేసి మనం అని అనుకుంటే ఇంతమంది నా కోసం కలిసి వస్తారని చూస్తున్నాను. అందుకే ఆ నేను నీ అస్థికలతో పాటు గోదాట్లో వదిలేశాను. నడిచేసే వల్ల మీ మధ్య ఉండలేక వెళ్ళిపోతున్నాను తాతయ్య. అరే తాత, ఏడుస్తావేంటి? నవ్వు. నా కోసం పద్యం పాడవా? పాడలేనురా. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఒక్కటి. తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లుంటే జడలట్లు కట్టనిచ్చేనా? తల్లుంటే పులితోలు చుట్టనిచ్చేనా? తల్లుంటే విభూతి రాయనిచ్చేనా? తల్లుంటే శ్మశానాల తిరగనిచ్చేనా? తల్లి లేదంటారు శివుడికి, తల్లి లేదంటారు. తల్లి లేని శివుడే అంతటి గరుడైతే తల్లున్న శివుడు ఇంకెంతటి గరుడవునా? తల్లి లేని సుకుమారుడు ఎంతమందికి గొప్పవాడైతే తల్లుంటే ఇంకెంతటి గొప్పవాడగదు సుకుమారు. పద నాన్న, బయలుదేరు. ఉంటాను. నువ్వు కూడా రావచ్చు కదరా?
నేను రాను. ఒకప్పుడు ఈ ఊరు నాకేం పనిస్తుందని ఆలోచించేవాడిని, కానీ నువ్వు కలిసాక ఈ ఊరికి నేను ఏం పని చేయగలను ఆలోచిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే. ఎక్కడికి వెళ్ళినా చేతులు దండం పెడుతున్నారు సుక్కు, నీ వల్లే. ఉన్నోళ్ళు ఇంతకన్నా ఏం కావాలి సుక్కు? పైగా నీతో వచ్చేసి మా నాన్నను తాతను పిచ్చో, అదే నీ భాషలో చెప్పాలంటే డిప్రెషన్లో చూడడం నాకు ఇష్టం లేదు సుక్కు. ప్రామిస్? ఫారెన్ ప్రామిస్. తెచ్చావు మా ఊరి నుంచి. మంచి పేరు తప్పేం తెచ్చుకోలేకపోయాను. ఏమన్నా మిస్ అయ్యావనుకుంటున్నావా? ఏమున్నాయి మిస్ అవ్వడానికి? అంతేనా?